ఇక ఇటువైపు మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి మన చియోన్ మియోని అయితే వచ్చేసి మన చియోన్ చంపేసిన డెడ్ బాడీస్ దగ్గరికి వాళ్ళిద్దరిని తీసుకెళ్తారు. అసలు ఈ రక్తపోసన ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వీళ్ళందరినీ ఎవరు చంపారని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు అక్కడ మన లెఫ్ట్ గార్డెన్ అయితే వస్తాడు. ఇక మన వాళ్ళు ఇద్దరు అయితే వచ్చేసి డైరెక్టర్ లెఫ్ట్ గార్డెన్ ఇక్కడ మమ్మల్ని ఎందుకు పిలిచారు. ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డెన్ అయితే వచ్చేసి చాలా కోపంగా, సరే నేను నేరుగా పాయింట్కి వచ్చేస్తాను, ఇదంతా చేసింది మీ ఇద్దరేనా. ఇక అది విన్న మన వాళ్ళు అయితే వచ్చేసి డైరెక్ట్ అసలు మీరేం మాట్లాడుతారో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇకప్పుడు మన చియోన్ మూవ్ అయితే వచ్చేసి డైరెక్టర్ గుస్కి, అసలు మీరు దేని గురించి మాట్లాడుతారో మాకేం అర్థం కావట్లేదు, మేము ఇంతసేపు మా శిక్షణ గదిలో శిక్షణ తీసుకుంటూ ఉన్నాము. ఇకప్పుడు అక్కడికి అప్పర్ సీనియర్ వచ్చేసి మా ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ఏం జరిగింది ఏమాత్రం మా వివరించకుండా మా మీద నిందలు వేయొద్దు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అక్కడ శవాన్ని పరిశోధిస్తూ, వీడి చెయ్యి ఆల్రెడీ ఒకటి తెగిపి కింద పడిపోయింది, ఎక్కువగా రక్తం పోవడం వల్ల చనిపోయాడు. వీడి బాడీ చాలా నల్లగా అయిపోయింది, అంటే వీడి పైన విషప్రయోగం కూడా అయితే జరిగింది. ఇక తర్వాత వీడి శరీరం పైన ఎందుకు సౌండ్ క్లానికి చెందిన స్వాట్ టెక్నిక్స్ ఉన్నాయో నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఇకప్పుడు ఇదంతా మన వాళ్ళకి అర్థమైతే అయిపోతుంది, ఇదంతా చియాన్ చేశాడనమాట. ఒకరితో ఒకడు ఫైటింగ్ చేసుకున్నట్టు అంతా ఇక్కడ సెటప్ చేసి వెళ్ళిపోయాడు ఆ బాస్టర్ అని చెప్పేసి మనం తిడుతూ ఉంటాడు. ఇక తర్వాత మన లెఫ్ట్ గార్డ్ అయితే చూసి అక్కడ పడి ఉన్న ఇంకొక బాడీని అయితే చూపెడతాడు. నాకు తెలిసి మన చియాన్ వాడి వీపు విశాలంగా ఉందని చెప్పేసి మనోడు అరచేతి టాటూలు అయితే వేస్తాడు. ఇక ఆ గుర్తులు చూసిన మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి ఇది డార్క్ లానికి చెందిన టెక్నిక్, వీళ్ళు ఒకరితో గొడవ పడ్డాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక అదంతా చూసిన మనోళ్ళు అయితే వచ్చేసి డైరెక్ట్ మమ్మల్ని అనుమానించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇక ఇటువైపు మనోళ్ళు ఇద్దరు సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుకుంటూ, సోదరా నువ్వు దీని గురించి ఎటువంటి విషయాలు మాట్లాడవద్దు, ఇది ఆ బాస్టర్ గార్డ్ చేసిన ప్లాన్, ఇదంతా ఒక ట్రాప్ అని చెప్పేసి అంటాడు. ట్రాప్ అంటే ఏంటి? నువ్వు ఇదంతా చూసావు కదా, వాడు యూజ్ చేసిన సీక్రెట్ టెక్నిక్ ఏదో చేసి అది కేవలం 5వ అంతస్తులో మాత్రమే దొరుకుతుంది, ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు కామ్గా ఉండని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మనోళ్ళు ఇద్దరు మాట్లాడుతూ, చియోన్ యూగో నువ్వు అంతా పక్కాకైతే ప్లాన్ చేసావు, కానీ డార్క్ ప్లాన్ చేసే టెక్నిక్ యూజ్ చేసి తప్పు చేసావు. ఇది అసలు ఏమాత్రం ఏం చేయలేదు, ఇది ఖచ్చితంగా చియోనో చేసి ఉంటాడు. వాడు 5వ టెస్ట్లో పాస్ అయిన తర్వాత వాడు ప్రావీణ్యం చెంది ఈ టెక్నిక్ ఏదో యూజ్ చేసి మేము భావిస్తున్నాము. ఇక తర్వాత మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి అక్కడ పడి ఉన్న ఇంకొక శవాన్ని అయితే చూపెడతారు. అది చూసిన మనోళ్ళు అయితే వచ్చి ఇది అసాధ్యం అని చెప్పేసి ఒక్కసారిగా అయితే షాక్ అవుతారు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి పాయిజన్ క్లాన్ చెందినవాడు కూడా అయితే వేసేస్తాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి మొత్తం పక్కాగా ప్లాన్ చేస్తానమాట. వాళ్ళ నలుగురిలో వాళ్ళే గొడవపడి చనిపోయినట్టుగా మనోడంతా సృష్టించేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడంతా చూసిన మన చియోన్ ముయోంగ్ అయితే వచ్చేసి ఒక్కసారిగా ఫ్యూజులు అయితే ఎగిరిపోతాయి. కేవలం ఈ టెక్నిక్ డార్క్ క్లాన్ చెందిన వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. కేవలం ఒకే సమయంలో రెండు చేతులతో అటాక్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. కేవలం డార్క్ క్లాన్‌కి చెందిన మొదటి మండలి పెద్ద మాత్రమే ఆ టెక్నిక్‌ని అయితే గతంలో అయితే యూజ్ చేశాడు. అది కూడా అతను డెమోనిక్ అకాడమీలో ఉన్నప్పుడు ముఖాముఖి పోరుకొచ్చినప్పుడు కేవలం ఆ టెస్ట్ కోసం అయితే యూజ్ చేశాడు. అది అప్పుడు బహిరంగంగా అయితే అయింది. ఈవిడ ఆ టెక్నిక్ అసలు ఎలా యూజ్ చేసగలిగాడు? నాకు తెలిసినంత వరకు ఏమాత్రం ఆ టెక్నిక్ చూసే అవకాశం ఏమాత్రం లేదు. వాడు దాన్నేమన్నా రీక్రియేట్ చేశాడా ఏంటి? గతంలో ఆ టెక్నిక్‌ని మా తాతయ్య కూడా రీక్రియేట్ చేద్దామని ప్రయత్నించాడు. అది అతని వల్ల ఏమాత్రం కాలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, ఇది అసాధ్యం కదా! ఇక ఇటువైపు మనోడైతే చేసి డైరెక్ట్ ఇది ఒక ట్రాప్ అని మాకు అనిపిస్తుంది, ఎందుకంటే మేము ఇంతసేపు శిక్షణా గదిలో ఉన్నాం, అలాంటప్పుడు ఈ సమయంలో వీళ్ళని ఎలా మేము చెప్పగలం ఇది ఒక ట్రాప్ అని అంటాడు. ఇక అదంతా విన్న మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి ఏంటి ఒక ట్రాపా, అంటే ఆ నలుగురు ఇక్కడికి ఎందుకు వచ్చారో నీకు తెలుసు అన్నమాట, నువ్వే అన్నావు కదా ఒక ట్రాప్ అని. అరెచ్చా అనవసరంగా నేను నోరు తాగినట్టున్నాను, ఈ విషయం కనుక వీళ్ళకి తెలిస్తే నన్ను మా అన్నయ్యని డిమోనిక్ అకాడమీని అయితే పంపించేస్తారు, అప్పుడు వారసులో యుద్ధంలో కేవలం చియోన్ అయితే గెలుస్తాడు, అప్పుడు వాడొక రాజు అవుతాడు. అలా జరగడాన్ని ఏమాత్రం అంగీకరించను, దీన్ని ఎలాగో సరే మేనేజ్ చేసి ఇక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డ్ని అయితే వచ్చేసి ఇది ఏమాత్రం మీరు చేయలేదని ఏమాత్రం సాక్ష్యం లేదు, వెంటనే వాళ్ళని బంధించానని అంటాడు. ఇకప్పుడు మనోడు చాలా గట్టిగా ఇదంతా చియాన్ యోగుని అయితే చేశాడు, ఇదంతా వాడు చేసిన ప్లాన్, నన్ను మా అన్నని అయితే ఇరికించాలనుకుంటున్నాడు. అరెచ్చా వీడిని అదుపులో ఉన్నామని చెప్పాను కదా, వీడు అసలు నిజమే చెప్పేసేలా ఉన్నాడు, ఇప్పుడు కూడా నేనేం చేయలేను. గతంలో మా దగ్గరికి పాయిజన్ క్లాన్ చెందిన వ్యక్తి అయితే వచ్చాడు, మేము చియాన్ చంపాలనుకుంటున్నాం, అతనికి పాయిజన్ ఇస్తాం, మాకు సహాయం చేయండి అని అడిగారు. వాళ్ళు చెప్పిన ప్లాన్‌కి అది పిరికితనంగా ఉంది, మేము వీరోచితంగా వాడితో పోరాడి వాడిని ఓడిస్తామని మేము ఆ ప్లాన్‌కి ఏమాత్రం అంగీకరించలేదు. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ శవాలుగా పడి ఉన్నారు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇక్కడ మేము మాత్రం నిందితులమంటే మేము నమ్మడానికి సిద్ధంగా లేము. చియాన్‌ని కూడా ఇక్కడికి పిలవండి, అతన్ని కూడా విచారించండి. ఇక అది విన్న మన లెఫ్ట్ గార్డ్ వచ్చేసి మీరు చెప్పినంత నమ్మడానికి నేను పిచ్చోన్లా కనబడుతున్నానా ఏంటి? చనిపోయిన వాళ్ళ గురించి ఎన్ని కథలైనా అల్లచ్చని మీకు ఇష్టం వచ్చింది నోటికొచ్చినట్టు వాగకండి. ఇదంతా కలిసి మీ ఇద్దరు చేసి ఇదంతా మీ శత్రువు పైన తోయాలనుకుంటున్నారేంటి? అసలు ఈ బాడీని కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా? అంటే ఇది కనిపెట్టింది మాస్టర్ ఇన్స్‌పెక్టర్లు వాళ్ళు కాదా? దీన్ని కనిపెట్టింది చియాన్. అదేవిధంగా మిగతా స్క్వాడ్ లీడర్‌కి చెందిన వాళ్ళు ఈ దృశ్యాన్ని చూసి నాకు డైరెక్ట్‌గా వచ్చి వివరించారు. అసలు ఇందులో ఏమాత్రం అర్థం లేదు, ఇదంతా వాడే చేశాడు, ఇదంతా చియానే చేశాడు, వాడే ఇందులో నిందితుడు. ఇక అప్పుడు అక్కడికి మన చియాన్ అయితే వస్తది. అనవసరంగా మీరు నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? కౌన్సిల్ ఎల్డర్ చియాన్ యోగు నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా అని మనోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన లెఫ్ట్ గార్డ్ అయితే చేసి అతను బ్రిగేడ్ లీడర్ చియోన్, అంతేకాదు అతను కౌన్సిల్ లీడర్ కూడా.
అతను మీ ముందొచ్చి నిలబడ్డాడు. అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలని ఏమాత్రం మీకు తెలీదా అని చెప్పేసి వాళ్ళిద్దరినైతే తిడతాడు. ఇకప్పుడు మనోళ్ళిద్దరైతే వచ్చేసి కౌన్సిల్ లీడర్ చియోన్ అలాగే బ్రిగేడ్ లీడర్ చియోన్ మీకు శుభాకాంక్షలు అని చెప్పేసి మనోడికైతే రెస్పెక్ట్ ఇస్తారు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి ఇదంతా నేనే చేసినట్టుగా మీరు నన్ను నిందిస్తున్నారా ఏంటి? అలాగైతే నేను ఇంకొకసారి ఆ చనిపోయిన డెడ్ బాడీని చూడగలనా అని చెప్పేసి మన చియోన్ కావాలనుకున్న డెడ్ బాడీస్ మళ్ళీ అయితే పరిశోధిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి ఆ నలుగురు ఎలా చనిపోయారో మన చియోన్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక అంతా విన్న మన చియోన్ అయితే వచ్చేసి నిజంగా వీళ్ళందరూ నేనే చంపానని మీరు భావిస్తున్నారు. ఒకవేళ వాళ్ళని చంపాలంటే మరి అన్ని టెక్నిక్స్ నాకు ఏమాత్రం రావు కదా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు చెప్పండి నిజంగా నేనే వీళ్ళందరిని చంపానా? లేదంటే వాళ్ళ నలుగురు గొడవపడి వాళ్ళకి వాళ్ళే చనిపోయారా? అరే చియాన్ యూ బాస్ట్ ఇదంతా నువ్వే చేసావని నాకు బాగా తెలుసు అని చెప్పేసి మనోడు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి వీళ్ళందరినీ ఎవరు చంపారో నిర్ధారణకు రావడానికి మనం వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలను బట్టి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇక ఇటువైపు మన చియాన్ మియోన్ అయితే వచ్చేసి ఇదంతా వాడు చేసిన నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడు చేసిన పనికి 5 క్లాన్లు అయితే ఒకరితో ఒకరు ఖచ్చితంగా గొడవ పడతారు. ఇదంతా వీడు ఎందుకు చేస్తున్నాడు ఏంటి? ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే చేసి వెంటనే వాళ్ళని డిటెన్షన్ రూమ్‌కి అయితే తీసుకెళ్ళండి. తర్వాత విషయాలు మనం అక్కడ మాట్లాడుకుందాము. ఇక ఇటువైపు మన అపరిచయ మన లెఫ్ట్ గార్డియన్‌తో మాట్లాడుతూ, ఆ చనిపోయిన నలుగురు శవాల్ని ఏ క్లాన్‌కి చెందిన వాళ్ళో ఆ క్లాన్‌కి ఆ శవాలనైతే అప్పచెప్పేసాము. ఇక మనం ఆ కేసులో ఎవరినైతే నిందితులుగా అనుమానించి వాళ్ళని అదుపులోకి తీసుకున్నామో, వాళ్ళ గురించి అధికారికంగా లేఖ రాసి మిగతా క్లాన్స్‌కి అన్నిటికైతే మేము పంపించేసామని మన అప్పర్ సీనియర్ అయితే అంటాడు. ఇటువైపు మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే అసలు ఈ కేసు ఎలా ముందుకెళ్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఒక బాడీ మీద ఉన్న గుర్తులను బట్టి అది ఎవరు చేస్తారో ఏమాత్రం గుర్తించలేకపోతుంది. ఇది చాలా కష్టంగా అయితే ఉంది. ఒక గొప్ప యోధుడు కూడా ఒకసారి చూసిన టెక్నిక్‌ని మళ్ళీ రీక్రియేట్ చేయడం అంటే అది చాలా కష్టం. ఇది ఎవరో చేస్తూ ఉన్నారు. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనప్పటికీ ఈ పరిస్థితి తర్వాత మిగతా 5 క్లాన్లు ఖచ్చితంగా ఒకరితో ఒకరు గొడవ పడడానికి ఇది ఒక మార్గంలా అయితే సృష్టించబడింది. ఇక ఇటువైపు పాయిజన్ క్లాన్ దగ్గరికి అయితే వచ్చేసి మనోడు చనిపోయిన డెడ్ బాడీని వాళ్ళు చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఎంత ధైర్యం ఉంటే మా వాడిని ఇలా చంపేస్తారని చెప్పేసి వాళ్ళంతా చాలా కోపంగా అయితే ఉంటారు. మా నాన్నగారు ఆర్ఆర్ టెస్ట్ కోసం ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆ లేడీ వచ్చి మాట్లాడడం వల్ల అతను ఒప్పుకొని ఆర్ఆర్ టెస్ట్‌లో పాల్గొని అయితే చనిపోయాడు. ఇప్పుడు వీడు కూడా చనిపోయాడు. ఇక మన పాయిజన్ క్లాన్‌కి చెందిన వాళ్ళంతా అయితే వచ్చేసి ఇదంతా ఆ లేడీ వల్లే జరిగింది. మా నాన్నగారు చనిపోయాడు. ఇప్పుడు వీడు కూడా అయితే చనిపోయాడు. వీడి అంత్యక్రియలు పూర్తయ్యేసరికి తనని తీసుకొచ్చి ఇక్కడికి చంపేయండి అని చెప్పేసి వాళ్ళంతా తనని చంపడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. ముందు వీడి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత వెంటనే వెళ్లి తనని చంపాలని చెప్పేసి వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ డే మనోళ్ళు పాయిజన్ క్లాన్‌కి చెందిన వాళ్ళంతా చేసి మొదటి మండలి పెద్ద వ్యక్తినైతే లేపేద్దామని మనోళ్ళు ప్లాన్ చేసి అక్కడికైతే వస్తారు. ఇక కొన్నవాళ్ళొచ్చేసి బ్రదర్ ఇక్కడేదో చాలా తప్పుగా ఉంది. నేను లోపలికి వెళ్ళాను కానీ అక్కడ ఎవరు ఏమాత్రం ఒక్కరు కూడా కనిపించలేదు. ఇది ఒక ట్రాపా ఏంటని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే వాళ్ళ పైన నుండి వెనక నుండి అయితే వేరే వాళ్ళు దాడి చేస్తారు. ఆ అటాక్‌లో పాయిజన్ క్లాన్‌కి చెందిన వాళ్ళు కొంతమందైతే చనిపోతారు. కానీ కొంతమందైతే తప్పించుకుంటారు. "యు బాస్టర్ వెనక నుండి మా పైన దాడి చేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారా ఏంటి? మనమందరం ఇంత దూరం అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం ఏమాత్రం లేదు. చావుతోనే పోరాడండి" అని చెప్పేసి వాళ్ళ పైన అయితే వీళ్ళంతా అటాక్ చేస్తూ ఉంటారు. ఇకప్పుడు ఆ ఫైట్‌లకి మొదటి మండలి పెద్దాయన వస్తాడు. ఇక అతను అక్కడున్న వాళ్ళందరిని చూస్తే నిజంగా మీరు చాలా స్లోగా అయితే ఉన్నారు. నిజానికి మీరందరూ నా కళ్ళ ముందు ఒక ఎలుకల్లాగైతే కనిపిస్తూ ఉన్నారని చెప్పేసి మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళందరి పైన అటాక్ చేస్తూ ఉంటాడు. జస్ట్ మనోడు ఒక అటాక్ చేసి అక్కడున్న వాళ్ళందరిని అయితే లేపేస్తూ ఉంటాడు. ఏంట్రా నిజంగా మీరు పాయిజన్ క్లాన్ చెందిన వాళ్ళ ఏంటి ఇంత వీక్‌గా ఉన్నారని చెప్పేసి మనోడు అక్కడున్న వాళ్ళందరిని అయితే చాలా ఈజీగా అయితే లేపేస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆ ఫైట్‌లోకి ఆ లేడీ అయితే ఎంట్రీ ఇస్తుంది. నిజంగా నేను ఊహించినట్టే మీ పాయిజన్ క్లాన్ చాలా వీక్‌గా ఉందని చెప్పేసి అంటుంది. నిజానికి ఇక్కడ మీరు మమ్మల్ని చాలా తక్కువ అంచనా అయితే వేసొచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ మీరందరూ చనిపోతారని తనైతే అంటుంది. అది విన్న అక్కడున్న ఇద్దరు తన పైన అటాక్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ తనైతే వచ్చేసి ఒక్క సెకండ్‌లో వాళ్ళిద్దరిని అయితే చంపేస్తుంది. ఇక దాన్ని చూసిన అక్కడున్న మిగతా సోల్జర్స్ అయితే వచ్చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అసలు తనేంటి అది నిజంగా తను ఒక మాన్‌స్టరా ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఇకప్పుడు అక్కడికి మన మొదటి మండలి పెద్ద అయితే వచ్చేసి నువ్వు వెంటనే తన ముందు మోకరిల్లి తన క్షమాభిక్ష అయితే కోరుకో. నువ్వు ప్రాణాలు కాపాడుకో అని చెప్పేసి అంటాడు. నువ్వు ఇన్నాళ్ళు నీ ఎబిలిటీస్ అన్ని దాచుకున్నావా? నిజంగా నువ్వు ఒక మాన్‌స్టర్‌వి అని చెప్పేసి తనతో మనోడైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది విన్న ఆ లేడీ అయితే వచ్చేసి నేనెప్పుడు నా శక్తుల్ని రివీల్ చేయాలని ఏమాత్రం కోరుకోలేదు. అయినా నేను నీతో మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పేసి తనైతే వచ్చేసి వాడి తల నరికి చంపేస్తుంది. ఇక ఇటు మనోళ్ళంతా వచ్చేసి పాయిజన్ క్లాన్‌కి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిని మేము చంపేసాం మేడం అని చెప్పేసి అంటారు. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి పాయిజన్ క్లాన్ దాడి చేసిందంటే తర్వాత బ్లేడ్ క్యాన్ ఏమైనా ఊరుకుంటూ ఉంటుందా? తను కూడా వాళ్ళు దాడి చేయడానికి వచ్చే అవకాశం ఉంది కదా అని అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక ఆ మాట విన్న లేడీ అయితే చూసి వాళ్ళు ఏమాత్రం ఇలాంటి మూర్ఖపు నిర్ణయం అయితే తీసుకోరు. వాళ్ళు సరిగ్గా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వస్తారు. ఇక ఇటువైపు అక్కడున్నవి అయితే చూసి మేడం అలాగైతే నేను డిమోనిక్ అకాడమీకి మన వ్యక్తిని ఒకరిని పంపించేసి ప్రిన్స్‌ని ఇక్కడికి తీసుకొచ్చేదానికైతే పథకం వేస్తానని అంటాడు. ఇక ఆ మాట విన్న లేడీ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు వాడు అక్కడే ఉన్ని. వాడిప్పుడు డెమోనిక్ అకాడమీలో దెబ్బతిన్నాడు. కాబట్టి వాడే కోలుకొని అదన్నీ నిర్ణయించుకోవాల్సిన అవసరం వాడికే ఉంది. వారసత్వ పోటీలు ఎలాగైనా సరే నా కొడుకు గెలవాలి. వాడే రాజవ్వాలి. ఇక లేడీ అయితే వచ్చేసి మన చియోని అకాడమీ నుండి బయటకు వచ్చిన వెంటనే మనోడిని లేపేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వాడిని చంపేస్తే నా కొడుకు వారసత్వ పోటీలో గెలుస్తాడు. తర్వాత నా కొడుకే రాజు అవుతాడు. వాడిని ఇంకెవడు ఏమాత్రం హ్యాండిల్ చేయడు. ఆ కుర్రాడి సంగతి నేనే చూసుకుంటానని చెప్పేసి ఆ లేడీ అయితే అంటుంది. ఇక ఇటువైపు డెమోనిక్ అకాడమీలో మన చియాను వాళ్ళని చంపేసి దాదాపుగా 3 రోజులైతే అవుతూ ఉంటుంది.
ఇక ఆ విషయంలో నిందితులుగా ఉన్న మన చియోన్ ముయోన్‌ని వాళ్ళ అన్నాదమ్ములిద్దరినైతే మనోళ్ళు జైల్లో బంధించేసి ఉంటారు. ఇక డిమోనిక్ అకాడమీలో ఉన్న చియోన్ ముయోన్ టీమ్‌లో ఉన్నవాళ్ళు దాదాపుగా కొంతమందైతే వచ్చి డిమోనిక్ అకాడమీ వదిలిపెట్టి అక్కడి నుంచైతే వెళ్ళిపోయి వానికైతే మద్దతు తెలపాలని భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మన చియోన్ టీమ్‌లో చేరడానికైతే వస్తారు. కానీ మన చియోన్ ఎవరిని చేర్చుకోడు. ఇక ఇటువైపు మన చియాన్ టీమ్ వాళ్ళంతా వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ మీరు ఆ టీమ్‌కి చెందిన వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది మై మాస్టర్ అని చెప్పేసి మనోళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్కడున్న అమ్మాయితో వచ్చేసి ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు కానీ అక్కడున్న వాళ్ళలో కనీసం ఒక 12 మందిలో మనం 5 మందినైనా చేర్చుకుంటే మనకు ఉపయోగపడతారని చెప్పేసి అంటుంది. అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి వాళ్ళని చేర్చుకోవడమే మంచిదనిపిస్తుంది మై లార్డ్ అని చెప్పేసి మనోళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. ఇక అంతా విన్న మన చియాన్ అయితే వచ్చేసి లేదు నేను వాళ్ళని ఏమాత్రం అంగీకరించలేనని అంటాడు. మైలాడ్ ఖచ్చితంగా మీరు వారసుడిగా ఎన్నుకోవాలి అంటే 12 మంది మీకు మద్దతు తెలపాలి కదా! అలాంటప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు గనక మీరు ఇలా చేయకపోతే? ఇలా చేయకపోతే ఖచ్చితంగా వరసప్త పోటీలో మీరు ఓడిపోయే అవకాశం ఉంది మై లార్డ్ అని చెప్పేసి వాళ్ళంతా అయితే అంటారు. కానీ మన చియాన్ అయితే వచ్చేసి నా దగ్గర దానికి ఇంకో పథకం ఉందిలే అని అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను ఈ రోజే ఇప్పుడే డిమోనిక్ అకాడమీని అయితే వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక మన చియాన్ మాటలు విన్న వాళ్ళైతే వచ్చేసి ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మై లార్డ్ అని చెప్పేసి అయితే అంటారు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి డిమోనిక్ అకాడమీ వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు 2 కారణాలైతే ఉన్నాయి. మొదటిది నేను నాకు మద్దతు తెలిపే వాళ్ళనైతే వెతకబోతున్నాను. ఇక రెండవది ఇంతకుముందు జరిగిన మీటింగ్‌లో 8 మండలి పెద్దలు ఒక్కరు కూడా ఏమాత్రం పాల్గొనలేదు. అదెందుకో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక అది విన్న మన చియాన్ టీమ్‌లో ఐదు వాళ్ళొచ్చేసి అసలు మీరిలా చేయాలనుకుంటారా మా మాస్టర్? ఎందుకంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టుగా మాకనిపిస్తుంది. ఇక అప్పుడే మన చియాన్ టీమ్‌లో ఉన్న కెప్టెన్స్ అయితే వచ్చేసి ఏమాత్రం మన లీచ్‌ని ఒంటరిగా వదలట్లేదు. నేను కూడా వెళ్తున్నానని అంటాడు. ఇక మాట విన్న మన మ్యూన్గింగ్ అయితే వచ్చేసి నేను కూడా వస్తున్నానని అంటాడు. ఇక అప్పుడే మన బెగ్జీ కూడా నేను కూడా వస్తానని అంటాడు. ఇక అదంతా చూసిన మన చియాన్ అయితే చేసి అసలు మీరిలా ఎందుకు చేస్తున్నారు? మీరు నాతో కలిసి ఉండాలనుకుంటే ఇలా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు మీ శిక్ష అంతా పూర్తి చేసిన తర్వాత డిమోనిక్ అకాడమీ వదిలిపెట్టండి అని అంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చేసి మన లేచి ఇంకా మన గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక ఇటు మన హ్యూబాంగ్ అయితే వచ్చేసి మన మాస్టర్ ఇంకా గర్వపడేలా చేద్దాం. ఇంకా మనం చాలా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరికైతే స్పీచ్ ఇస్తాడు. ఇక మన హ్యూబాంగ్ అయితే వచ్చేసి దయచేసి నా లీచ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మీరు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తానని చెప్పేసి మనోడిని పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన బెగ్జీ అయితే వచ్చేసి మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి బెగ్జీ మేము తీసుకువెళ్ళడానికి ఏమాత్రం అంగీకరించాము. వస్తే మేము కూడా వస్తామని అక్కడున్న వాళ్ళైతే అంటారు. కానీ మన చియాన్ అయితే వచ్చేసి బెగ్గి ఇదంతా నీకే వదిలేస్తున్నా అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోతాడు. ఇక తర్వాత నైట్ టైమ్ మన చియాన్ అయితే వచ్చేసి తన గ్రూప్ అంతా తీసుకుని ప్లేస్‌కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ఒక ఇద్దరు సోల్జర్స్ అయితే వచ్చేసి "ఏయ్! వాళ్ళిద్దరికి ఎవరు? వాళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. అసలు మీకు ఇక్కడ ఏం పని?" అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. ఇక మన చియాన్ తన బ్యాడ్జ్‌ని చూపెట్టి 11వ మండలి పెద్దని కలవటానికి 12వ మండలి పెద్దని చియాన్ అయితే వచ్చాడని చెప్పు అని అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి ఆ బ్యాడ్జ్‌ని చూసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక వాళ్ళిద్దరైతే వచ్చేసి దయచేసి మమ్మల్ని ఇద్దరిని క్షమించండి. ఇక్కడికి వచ్చినట్టు మేము మా లీడర్‌కి మీ గురించి తెలియచేస్తామని అంటాడు. ఇక ఇటు మనోడైతే వచ్చేసి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఉన్నట్టుండి మన మీద ఏదైనా దయ్యమైనా ఊడిపడొచ్చని అంటాడు. ఇక ఇటు మనం యూన్‌గుంగ్ కూడా అయితే వచ్చేసి గతంలో నడిచినట్టు ఈ ప్రదేశం ఏమాత్రం లేదు. ఇప్పుడు చూస్తే ఇది నిజంగా చాలా భయంకరంగా ఉన్నట్టుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మన చియాన్ దగ్గర ఒక లేడీ అయితే వచ్చేసి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు యాయో. నేను ఇక్కడ డైరెక్టర్ అని చెప్పేసి తనైతే తనని పరిచయం చేసుకుంటుంది. ఇక ఇటు మన హ్యూబాంగ్ మనోళ్ళంతా వచ్చేసి నిజంగా తన అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి మనోళ్ళు కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు. ఇక తర్వాత మన చియాన్ తనైతే వచ్చేసి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇక తనైతే వచ్చేసి మన చియాన్ తోడుకొని 11వ మండలి పెద్ద దగ్గరికైతే తీసుకెళ్తూ ఉంటుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి. దయచేసి మా మాస్టర్ ఒక్కడిని మాత్రమే లోపలికి రమ్మన్నారు. మీరిక్కడే ఉండాలని చెప్పేసి మన మ్యూన్గుంగ్‌తో మిగతా వాళ్ళందరితో తనైతే అంటుంది. ఇక అదంతా విన్న మన చియాన్ టీమ్‌లో వాళ్ళైతే వచ్చేసి అసలు మీరేమనుకుంటున్నారు? మా లీచ్‌కి ఏదైనా ప్రమాదం జరిగితే మిమ్మల్ని అందరిని ఊరికే వదలని ఖచ్చితంగా ఏసేస్తామని చెప్పేసి మనోళ్ళు అక్కడున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక మన బెగ్జీ అయితే వచ్చేసి మా మాస్టర్ మీద ఒక చేయి పడ్డా గాని సరే మీ అందరిని లేపేస్తా అని చెప్పేసి మనోడు చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి మరీ మీరు ఎక్కువగా గోల చేస్తున్నారు కాబట్టి నేను ఇంకొకరిని మాత్రమే లోపలికి పంపగలనని అంటుంది. ఇక తర్వాత మన మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి మా మాస్టర్‌తో పాటు తోడుగా నేను వెళ్తానని అంటుంది. ఇటువైపు మనం మ్యూన్గుంగ్ లోపలికి వెళ్తూ నేను బయట అనుకున్న ఈ ప్రదేశం నిజంగా చాలా భయంకరంగా ఉంది లోపల కూడా అని చెప్పేసి తనైతే చాలా భయపడుతూ ఉంటుంది. ఇక తను మన చియాన్ తీసుకెళ్ళి అక్కడున్న వాళ్ళకైతే పరిచయం చేస్తుంది. దాన్ని చూసి మన చియాన్ అయితే చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏంట్రా ఇక్కడున్న వాళ్ళందరూ ఒకేలాగా ఉన్నారు. ఒకే మొఖాల్లాగా ఉన్నారని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. నిజమే వీడు చాలా పిరికివాడిలా కనిపిస్తున్నాడు. వీడు ఒకేలాగా ఉన్న 7 మందిని తయారు చేసుకున్నాడు వాడి సేఫ్టీ కోసం అని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తాడు. ఇక ఆ కొన్న వ్యక్తి వచ్చేసి నేను ఫ్యాంటమ్ క్లాన్‌కి చెందిన వ్యక్తిని అని చెప్పేసి మన చియాన్‌తో అయితే పరిచయం చేసుకుంటాడు. ఇక మన చియాన్ కూడా అయితే వచ్చేసి తనైతే పరిచయం చేసుకుంటాడు. ఇక తర్వాత మనం మ్యూన్గమ్ కూడా అయితే పరిచయం చేసుకుంటుంది. మీరు ఇంతకుముందుకు ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అడుగుతారు. నువ్వు ఇంతకుముందు మీ తాతయ్యతో కలిసి అలాగే మీ బ్రదర్‌తో కలిసి ఇక్కడికి వచ్చావు కదా! డెమోనిక్ అకాడమీ చేరకముందు అని చెప్పేసి అంటాడు. అది విన్న మనం మ్యూన్గమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అది చాలా కాలం క్రితం కదా! అయినా ఇప్పటికి కూడా మీకు గుర్తుకుందా అని చెప్పేసి మన మ్యూన్గమ్ అయితే అడుగుతుంది. ఇక తర్వాత మనం మ్యూన్గుంగ్ అయితే వచ్చేసి మనం చియాన్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ నేను అమ్మాయిననే విషయం కేవలం అతనికి మాత్రమే తెలుసు. ఒక మాస్క్ ధరిస్తున్నానని. తర్వాత మన చియాన్ అయితే వచ్చేసి నేను నేరుగా పాయింట్‌కొస్తాను. ఇక్కడికి ఎందుకు మిమ్మల్ని కలవాలని వచ్చానో మీకు తెలుసా అని తననైతే అడుగుతాడు.
ఇక అది విని అతనైతే చేసి మీరు ఇక్కడికెందుకొచ్చారో నాకు బాగా తెలుసు. మీరు వారసత్వ పోటీల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే నా దగ్గరికొచ్చారని నేను భావిస్తున్నాను. వైస్‌లార్డ్ స్థానాన్ని చేరుకోవడానికి 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 12 మంది ఎలైట్ క్లాన్‌కి చెందిన వాళ్ళైతే మిమ్మల్ని అంగీకరించాలి. ఇక రెండవ మార్గం అయితే వచ్చేసి 12 మండలి పెద్దల్లో కేవలం ముగ్గురైతే వచ్చేసి మిమ్మల్ని వైస్‌లార్డ్‌గా అంగీకరించాలి. అప్పుడే మీరు ఒక రాజు అవ్వడానికి అది ఆ సరైన అర్హత అవుతుంది అని అంటాడు. ఇక మన చియాన్ ఎత్తు చేసి నేను ఇక్కడికెందుకొచ్చానో మీకు బాగా తెలిసిపోయింది కాబట్టి, ఇక నేను మీతో కొద్దిగా ప్రైవేట్‌గా మాట్లాడాలని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. అక్కడున్న వ్యక్తి వచ్చేసి మరేం పర్వాలేదు. నువ్వు ఇక్కడికి నన్ను మద్దతు తెలపాలని నువ్వు ఇక్కడికి అడగడానికి వచ్చావు కదా! సరే. నేను నీకు మద్దతు తెలుపుతాను. కానీ నేను నీకు 2 పరీక్షలైతే పెడతాను. అందులో నువ్వు పాస్ అయితే ఖచ్చితంగా నేనే నీకు మద్దతు తెలుపుతానని అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి మన చియాన్‌తో మాట్లాడుతూ, సరే ఇక్కడున్న 7 మందిలో అసలైన వారు ఎవరో కనిపెట్టి చూద్దామని అంటాడు. ఇక అది విన్న మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే వాళ్ళు ఒకే హైట్‌లో ఉన్నారు. అంతేకాదు ఒకే రకమైన మాస్కులు ధరించి ఉన్నారు. వాళ్ళ మొహం పైన ముడతలు కూడా ఒకేలాగా ఉన్నాయి. కావాలంటే నువ్వు కాస్త సమయం తీసుకో. అప్పుడైనా చెప్దువులే అని చెప్పేసి మన చియాన్‌తో అయితే అంటాడు. కానీ మన చియాన్ అయితే వచ్చేసి నేను అప్పుడే కనిపెట్టేసానని అంటాడు. అది విన్న అతనైతే వచ్చేసి ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అంటే నువ్వు ఇక్కడ నా గురించే మాట్లాడుతున్నావని అంటుంది. ఇక అది విన్న అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి ఏంటి నువ్వు ఇక్కడ నన్నే మాస్టర్ అంటున్నావు? కానీ అది ఏమాత్రం సరిపోదు. దాన్ని నిరూపించని అంటుంది. ఇక అప్పుడే మన చియాన్ తన పైన అయితే అటాక్ చేస్తాడు. తను తన చేత్తో మన చియాన్ చేసిన అటాక్‌ని చాలా ఈజీగా అయితే ఆపేస్తుంది. ఇక తను మన చియాన్‌తో మాట్లాడుతూ అసలు దీన్ని ఎలా నువ్వు కనిపెట్టావు అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మొదటిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడే ఈ ప్లేస్‌నంతా మొత్తాన్నయితే గమనించడం మొదలుపెట్టాను. ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో మొదటిగా మనం యూన్‌గ్యూంగ్ అక్కడున్న వ్యక్తితో మాట్లాడి మన చియాన్‌తో తెలిపిడి ద్వారా మాట్లాడడాన్ని గమనించిన మన చియాన్ అయితే వచ్చేసి, "నేను ఇక్కడ మ్యూన్‌గ్యూంగ్ కాకుండా ఇంకెవరైనా టెలిపతి ద్వారా వైబ్రేషన్స్‌తో మాట్లాడుతున్నట్టుగా నువ్వేమైనా కనుగొనగలవా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన నాన్న వచ్చేసి, "అవును ఇక్కడ కొన్ని తెలియని వైబ్రేషన్స్ అయితే ఉన్నాయని" అంటుంది. ఇక మన చియాన్ అక్కడున్న వ్యక్తితో మాట్లాడుతూ, "ఇంత ముందుగా మీరు మ్యూన్‌గ్యూంగ్‌తో మాట్లాడిన తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత మీకు కొన్ని వైబ్రేషన్స్ ద్వారా, కొన్ని టెలిపతి ద్వారా కొన్ని మాటలైతే అందాయి. అప్పుడే మీరు చెప్పారు. ఆ టెలిపతి ద్వారా ఎవరు అందిస్తున్నారో వాళ్ళు కనిపెట్టాలని నేను భావించాను. వెనక నుండి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారో నువ్వే వాళ్ళందరికీ చెబుతున్నావు కదా! కాబట్టి నువ్వే మాస్టర్ అని చెప్పేసి మంచిగా అయితే అంటాడు. ఇక మన చియాన్ వచ్చేసి ఇక్కడున్న 7 మందిలో ఎవరు సౌండ్ తెలిపితేనే ఏమాత్రం యూజ్ చేయలేకపోతున్నారు. కాబట్టి అది నువ్వు మాత్రమే యూజ్ చేయగలవు. కాబట్టి నువ్వే ముందుగానే గ్రహించగలిగాను. ఓహ్! నిజానికి నేను నేను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వేమాత్రం నన్ను కనిపెట్టలేవనుకున్నానని చెప్పేసి మళ్ళీ తను మన చియాన్‌తో అయితే పరిచయం చేసుకుంటుంది. మేము పెట్టిన మొదటి టెస్ట్‌లో మీరు పాస్ అయ్యారు. కాబట్టి ఇక రెండవ టెస్ట్‌కొద్దామని చెప్పేసి తను చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తుంది. ఇక తను చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి తన స్వాడ్ అడ్డం పెట్టుకొని ఆ అటాక్స్ అయితే డాడ్జ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత తనైతే వచ్చేసి ఎగిరి ఒక తన్ను మన చియాన్ తంతే మన చియాన్ చాలా దూరం అయితే వెళ్లి కింద పడతాడు. ఇక తనైతే వచ్చేసి మన ఇద్దరం లోపలే ఫైట్ చేసుకుంటుంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ అయితే కూలిపోతుంది. అందుకే ఇక నీకు బయటికి తీసుకొచ్చా. ఇక్కడ మనకు కావాలంటే ఎంతసేపు అయినా ఫైట్ చేసుకోవచ్చు అని అంటుంది. ఇటువైపు మన చియాన్ తను చూస్తూ తను యూజ్ చేసిన టెక్నిక్ నేను 5వ అంతస్తులో లైబ్రరీలో అయితే గమనించాను. నేను చదివిన దానికన్నా ఇది చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. ఇక తనైతే వచ్చేసి నువ్వు పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి తల నరికి చంపావని నేను విన్నాను. కానీ ఆ ఓల్డ్ మాస్టర్ అయితే వచ్చేసి వాడు కూడా ఒక మాస్టరే. నువ్వు వాడిని ఓడించావంటే ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ పూర్తి శక్తితో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు నన్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయవని నేను భావిస్తున్నా. కాబట్టి నువ్వు నీ పూర్తి శక్తితో నా పైన దాడి చేయని చెప్పేసి తనైతే అంటుంది. నేను విన్నదాని ప్రకారం నువ్వు రెడ్ గార్డియన్ దగ్గర అయితే శిక్షణ తీసుకున్నావని విన్నాను. కాబట్టి నేను ఏమాత్రం తక్కువ అంచనా వేయట్లేదు. అని తన స్వాడ్ తీసుకొని అయితే వచ్చేసి మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దాం అనుకుంటుంది. ఇక సరే అని చెప్పేసి మన చియాన్ కూడా తన పైన అటాక్ చేయడానికి మనోడు తన స్వాడ్ అయితే తీసుకుంటాడు. ఇక తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరితో చాలా భీకరంగా అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫైట్‌లో మన చియాన్‌ది పై చెయ్యి ఉంటుంది. మన చియాన్ తన మీద చాలా అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. కానీ తనైతే వచ్చేసి మన చియాన్ చేసే అటాక్స్ అనేవి చాలా ఈజీగా తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ అన్ని విన్న మన చియాన్ టీమ్‌లో ఉన్న వాళ్ళైతే వచ్చేసి అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడున్న ఇద్దరు సోల్జర్స్ పైన అటాక్ చేసి వాళ్ళని పడుకోబెట్టేసి మనోళ్ళు లోపలికైతే చొరబడతారు. ఇక ఇటువైపు మన చియాన్ తనైతే చేసి ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నేను నిజంగా వీడిని చాలా తక్కువ అంచనా వేశాననుకుంటా. వీడు నిజంగా చాలా బలంగానే ఉన్నాడని చెప్పేసి తనైతే భావిస్తుంది. నిజానికి 20 ఏళ్లున్న ఈ పిల్లాడు నిజంగా చాలా అద్భుతంగా అయితే పోరాడుతున్నాడు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి నేను బటర్‌ఫ్లై టెక్నిక్‌తో తనని ఖచ్చితంగా అడ్డుకోలేను. కాబట్టి నేను ఇంకొక టెక్నిక్ యూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన చియాన్ యూజ్ చేస్తున్న టెక్నిక్ తను చూసి అసలు ఆ ఫార్మ్ ఏంటి ఇంతవరకు నేను చూడలేదని చెప్పేసి తనైతే భావిస్తుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఈ టెక్నిక్ నేను పూర్తిగా అదుపు చేయలేకపోవచ్చు. కానీ మీ ప్రాణాలు కోల్పోకుండా దాన్ని బ్లాక్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న తనైతే వచ్చేసి అంటే వాడు ఆ టెక్నిక్ ఉపయోగించిన పాయిజన్ క్లాన్‌కి చెందిన వ్యక్తి తల నరికేసాడని చెప్పేసి భావిస్తూ తనని అడ్డుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది. ఇక మన చియాన్ చాలా ఫాస్ట్‌గా వెళ్లి తన పైన అయితే అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరు కంటికి కనిపించేంత వేగంగా అయితే ఒకరితో ఒకరు మూవ్ అవుతూ చాలా ఫాస్ట్‌గా అయితే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ దెబ్బకి అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే నాశనం అయిపోతూ ఉంటుంది. ఇక తను మన చియాన్ చేసే అటాక్స్‌ని ఏమాత్రం ఆపలేకపోతుంది. ఇక తను మన చియాన్ చూసి వీడు నిజంగా రియల్ ఒక మాన్‌స్టర్ అని చెప్పేసి తనైతే భావిస్తుంది. ఇక అప్పుడే చాలా ఫాస్ట్‌గా మన చియాన్ తన పైన అయితే అటాక్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద మాస్ ఆఫ్ డిస్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇటువైపు మన చియాన్ టీమ్‌ని వాళ్ళంతా అయితే ఆపడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ మన చియాన్ మిగతా వాళ్ళైతే వచ్చేస్తారు. ఒక్కడు కాదు ఇక్కడ నలుగురులో అయితే మనకు చొరబాటుదారులొచ్చారు. వెంటనే వీళ్ళని అడ్డుకోండి అని చెప్పేసి వాళ్ళు మనోళ్ళపైన అటాక్ చేద్దామని ట్రై చేస్తారు. ఇక మనోళ్ళు చేసే అవకాశం ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళపైన అటాక్ చేద్దామని భావిస్తారు.
దయచేసి మనం క్షమించండి. దీన్ని మనం మాటలతో పరిష్కరించుకుందాం. నేను డార్క్ ఫిస్ట్ క్లాన్‌కి చెందిన వ్యక్తిని. మా లీచ్ ఇక్కడికొచ్చాడు. అందుకే మేము ఇక్కడికొచ్చేసాము అని అంటాడు. ఏంటి మీ లీచా? 12వ మండలి మా పెద్ద లీచ్. కాబట్టి అతను ఇక్కడికొచ్చింది 11వ మండలిని కలవటానికొచ్చాడు. అందుకే లోపల ఏమైనా శబ్దాలు చూసి మా లీచ్ కన్నా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి మేము లోపలికి రావడానికైతే ప్రయత్నిస్తున్నామని అంటారు. ఇక అది విన్న అక్కడున్న వ్యక్తి వచ్చేసి మీరిప్పుడు లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం వీలు కాదు. ఎందుకంటే అతను మా మాస్టర్‌తో ఒక ముఖ్యమైన విషయాన్నైతే చర్చించుకుంటున్నాడు. కాబట్టి కాసేపు ఇక్కడే మీరు వేచి ఉండండి. అతను బాగున్నాడో లేదో తెలియజేస్తానని అంటాడు. మీరలా వస్తే మళ్ళీ మేము మీతో పోరాడాల్సిన తప్ప మాకు వేరే మార్గం లేదని అంటాడు. ఇక వాళ్ళు కూడా అయితే వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేయాలని అయితే నిర్ణయించుకుంటారు. ఇకప్పుడే మన చియాన్ తన పైన చేసిన అటాక్‌కి అక్కడున్న గోడ మొత్తం ఒక్కసారిగా అయితే కూలిపోతుంది. మన చియాన్ చేసిన అటాక్‌కి భూమి 2గా అయితే చీలిపోతుంది. ఇక అప్పుడే అక్కడి నుంచి మన చియాన్ టీమ్ అంతా తప్పించుకొని అసలు మన లీచ్‌కి ఏం జరిగిందో వెంటనే వెళ్లి చూడాలని చెప్పి చాలా ఫాస్ట్‌గా వెళ్లి అక్కడికైతే చూస్తారు. మనోళ్ళు చూసిన వెంటనే ఒక్కసారిగా అయితే షాక్ అయితారు. ఇక ఇటువైపు తనైతే వచ్చేసి నేను ఒక ఇంచులో తప్పించుకున్నా. ఒకవేళ అటువైపు ఒక ఇంచున్నా కానీ నా తల తెగి ఈ పాడికే పడిపోయి చనిపోయేదాన్ని అని చెప్పేసి మన చియాన్ చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి నేను నా ఓటమిని ఒప్పుకున్నాను. 11వ మండలి పెద్దగా వైస్‌లార్డ్ చియాన్ నేనైతే అంగీకరిస్తున్నానని అంటుంది. ఇక తను చూసి మన చియాన్ టీమ్ అయితే వచ్చేసి ఏంటి తనే ఇక్కడ లీడరా అని చెప్పేసి మనలో ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతారు. ఇక దాన్ని చూసి మన హ్యూబాంగ్ అయితే వచ్చేసి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డు మా లీచ్‌ని చాలా తక్కువ అంచనా వేశారా మా లీచ్ మీద మిగతా వాళ్ళంతా పిల్ల బచ్చాగాళ్ళు అని చెప్పేసి మనోడు చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పటికీ మీరు మీ మాస్క్ ధరించే ఉన్నారు. మీ అసలైన మొహాన్ని నాకు చూపించడం మీకు ఇష్టం లేదా అని అంటాడు. ఇక తనైతే వచ్చేసి మా క్లాన్ చాలా రహస్యంగా అయితే ఉంటుంది. కేవలం మా మొహాలు మేము రాజుకు మాత్రమే చూపెడతాం. ఒకవేళ నువ్వు రాజు అయిన తర్వాత నా అసలైన మొహాన్ని నీకు చూపెడతానని అంటుంది. ఇక మన చియాన్ వచ్చేసి హవన్ మీ కొడుకా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. లేదు నేను ఏమాత్రం పిల్లల్ని కనలేదని చెప్పేసి తనైతే అంటుంది. డెమోనిక్ ఎక్కడి నుంచి నేను వచ్చేటప్పుడు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడి అక్కడి నుంచి వచ్చాను. నేను అతను చూసినప్పుడే అతన్ని పసిగట్టగలిగాను. అతను ఫేస్ మాస్క్ ధరించాడని. ఇక తనైతే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ ఈ వంశాన్ని నిలబెట్టాలంటే ఖచ్చితంగా వారసుడు కావాలి కాబట్టి మేము కొంతమందినైతే దత్తత తీసుకున్నాము. ఇక తను మన చియాన్ టీమ్‌తో మాట్లాడుతూ మీరిక్కడ తెలుసుకున్న ప్రతి ఒక్కని విషయాన్ని ఇక్కడే ఒక్క సెకన్‌లో మర్చిపోండి. కాదు కిదని మీరు బయటికి వెళ్లి వాగారనుకోండి ఖచ్చితంగా మీ అందరిని చంపేస్తా అని చెప్పేసి మీకు అర్థమవుతుందని చెప్పేసి మనాలకు వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక తను మన మ్యూన్యూన్‌తో మాట్లాడుతూ అసలైన నిజం వీళ్ళందరికీ ఎప్పుడు చెప్తామని అంటుంది. ఇక మన మ్యూన్యూన్ అయితే వచ్చేసి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారని అంటుంది. ఇక తనైతే వచ్చి మన మ్యూన్యూన్‌ని అసలు పేరుతో అయితే పిలుస్తుంది. ఇక అది విన్న మన మ్యూన్యూన్ అయితే వచ్చేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. మా తాతయ్య తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాంలే అని చెప్పేసి అంటుంది. ఇక తర్వాత మంచిగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడ ఉండొచ్చని తనైతే అంటుంది. ఇక అది విన్న మంచిగానే అయితే చేసి నాకు ఎటువంటి వంశం లేదని తను నా మీద జాలి చూపెడుతుందా ఏంటి? మరేం పర్వాలేదు. నేను ఒక వ్యక్తిని కలవడానికి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాను. వీలైతే మరీ ఇక్కడికి తిరిగొస్తాలే అని అంటాడు. నేను ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకురావాలని అయితే వెళ్తూ ఉన్నాను. నా టీమ్‌మేట్స్‌ని పంపించినా గానీ అతను తీసుకొస్తారు. కానీ అక్కడికి నేనే వెళ్ళాలని భావిస్తున్నాను కాబట్టి నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి మంచిగానే అయితే అంటాడు. ఇక తర్వాత మంచియాన్ తన హౌస్ దగ్గరికైతే వెళ్తాడు. ఇది ఏమాత్రం చెక్కు చెదరలేదు. చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూడా చాలా క్లీన్‌గా ఉందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. గాడ్ జాంగ్ నా పైన ఎప్పుడూ శ్రద్ధ చూపించేవాడు. అంతేకాదు వాడు ఉదయాన్నే లేచి నా కోసం అన్నీ రెడీ చేసేవాడని చెప్పేసి మనోడు తన ఫ్లాష్‌బ్యాక్‌ని ఒకసారిగా తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే చేసి అతను చూసి నన్ను చాలా కాలమైంది. ఇప్పుడు నన్ను అతను గుర్తిస్తాడా లేదా అని చెప్పేసి మనోడు ఎక్సైట్‌గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మనం మ్యూనింగ్ అయితే వచ్చేసి అంటే మాస్టర్ పుట్టి పెరిగిన ఇల్లు ఇదేనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు ఒక్కసారిగా మన చియాన్ అయితే వచ్చేసి ఆశ్చర్యపోయి ఇది అసాధ్యం. అసలిక్కడ జాంగ్ ఏమాత్రం లేదు. అతని అడుగుజాడలు ఇక్కడ ఉన్నాయి కానీ అసలు ఇక్కడికి ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసి దాదాపుగా 2, 3 రోజులుగా అతను ఏమాత్రం కనిపించకుండా పోయినట్టున్నాడు. అంటే అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మన చియాన్ ఆ బిల్డింగ్ పైకి ఎక్కి మొత్తం ఆ బిల్డింగ్ మొత్తాన్నయితే నానో మిషన్ ద్వారా స్కాన్ చేస్తాడు. నానో ఇక్కడ ఏదైనా కత్తి గుర్తులు కానీ లేదంటే ఎవరైనా చొరబడినట్టు కానీ ఏమైనా గుర్తులు కనిపిస్తే నువ్వు దాన్ని స్కాన్ చేసి నాకు వివరించని అంటాడు. మన నానో మిషన్ సరే అని చెప్పేసి అక్కడున్న బిల్డింగ్ మొత్తాన్నయితే స్కాన్ చేస్తుంది. ఇక తర్వాత మంచిగా నా పిల్లల దగ్గరికి వెళ్లి ఆ చిన్న కత్తి గుర్తునైతే గమనిస్తాడు. అసలు ఇదేంటో నాకేం అర్థం కావట్లేదు. ఇది కొంచెం పెద్దగా ఉన్నా కానీ దాన్ని గమనించేవాడిని. ఇది అసలు నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఇక మన చియాన్ చూసి మన గుహాన్ని ఎత్తు చేసి మా లీచ్ ఇంత కోపంగా ఉంటే నేను ఎప్పుడు చూడలేదు. నా లీచ్ అతనికి తండ్రి లాంటి వాడని చెప్పాడు. కాబట్టి వాళ్ళని ఎవరు తీసుకువెళ్లారు కానీ వాళ్ళు ఖచ్చితంగా చావక తప్పదని చెప్పేసి మనోడు మన చియాన్ చూసి భయపడుతూ ఉంటాడు. ఇక ఇటు మన గుహాన్ని ఎత్తు చేసి ఇది చూస్తుంటే ఒక చిన్న కత్తి గుర్తులాగా ఉంది. నాకు తెలిసి ఈ 6 ప్రధాన వంశాలు కేవలం 3 వంశాలు మాత్రమే ఈ కత్తిని ఇలా ఉపయోగించగలవు. ఇక ఇటీవల మన చియాన్ చూసి ఇప్పుడు నేను 6 ప్రధాన వంశాల్ని అనుమానించాలా ఏంటి నాకేం అర్థం కావట్లేదు. లేదంటే వీళ్ళంతా పక్కాగా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు మన హ్యూబాంగ్ అయితే చేసి మాస్టర్ ఇప్పుడు మనం అసలు ఏం చేయాలి అనుకు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఎక్కడ వెతకాలని చెప్పేసి మన హ్యూబాంగ్ అయితే అడుగుతాడు. ఇక ఇటువైపు మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ ఈ 6 వంశాలు ఈ పని చేసే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు చేయాల్సి ఉంటే వాళ్ళు గుంపులుగా వచ్చేవారు. కానీ ఈ ప్రదేశానికి ఎవరు వచ్చినట్టు వెళ్ళినట్టు కూడా ఎటువంటి గుర్తులు లేవని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మన గోహాన్ ఎత్తుచేసి నా లీచ్ ఇదంతా మీకోసం వేసిన పథకమని నాకు అనిపిస్తుంది. మీరు డెమోనిక్ అకాడమీ వదిలిన తర్వాత అతన్ని కలవడానికి వస్తారని వాళ్ళకి ముందుగానే తెలిసి అతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారేమో అని అంటాడు.
ఇక ఇటువైపు కొంతమంది మన జాంగ్‌ని కొట్టి వాడినైతే హింసిస్తూ ఉంటారు. ఇక కొన్న వ్యక్తి మనోడిని హింసిస్తూ నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవచ్చని అంటాడు. ఇకప్పుడు అక్కడికి ఆ లేడీ అయితే ఎంట్రీ ఇస్తుంది. సరే నాకు చాలా ముఖ్యమైన విషయం ఉంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ బాస్టర్ గాడికి ఏమన్నా రాజు ఏమన్నా సహాయం చేస్తున్నాడా శిక్షణలో అని చెప్పేసి అంటుంది. ఇటు మనోడు వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. రాజు సహాయం చేయడం ఏంటని చెప్పేసి మనోడు మౌనంగానే ఉంటాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి వాడు నిజం చెప్పేంత వరకు వాడిని అలాగే హింసించండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడ ఓ వ్యక్తి అయితే వచ్చేసి ఆ కుర్రాడు చియాన్ అయితే వచ్చేసి డిమోనిక్ అకాడమీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడని అంటాడు. ఇక అది విన్న తనైతే వచ్చేసి ఇది అద్భుతమైన విషయం. వాడు డిమోనిక్ అకాడమీలో ఉన్నంత కాలం వరకే వానికి రక్షణ ఉంటుంది. ఇప్పుడు వానికి రక్షణగా ఎవరు లేరు. ఇదే మనకు సరైన అవకాశం వాడిని చంపేయాలని చెప్పేసి తనైతే అంటుంది. ఇక ఇటువైపు మనోడు అయితే వచ్చేసి మాస్టర్ దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనోడు మనసులో అనుకుంటాడు. ఇక ఇటువైపు మన చియాన్ వాళ్ళంతా చూసి తింటూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఎవరిపైన అనుమానించాలి, ఎక్కడ ఎతకాలి అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. మన మ్యూనియం కూడా అయితే వచ్చేసి అసలు ఇప్పుడు మనం ఏ ప్రదేశంలో వెతకాలి? 6 వంశాల మీద నిఘా పెట్టాలా? లేదంటే 3 వంశాలపైన నిఘా పెట్టాలా? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న ఎవరో అయితే వచ్చేసి మన చియాన్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ, "కేవలం నేను చెప్పేది మాత్రమే విను. నన్ను పట్టుకోవాలని గాని, లేదంటే నీ టీమ్‌మేట్స్‌కి సైగ చేసినా గాని అక్కడున్న వ్యక్తి అయితే చనిపోతాడు. నేను చెప్పేది మాత్రమే విను. నువ్వు ఒక్క రవ్వ కదిలినా కానీ అతన్ని మేము చంపేస్తామని" అంటారు. ఇక ఇటు మంచిగాని కామ్‌గా తింటూ ఇది చాలా పిరికితనంగా ఉంది. నాకు కావాల్సిన వ్యక్తిని ఒకడిని కిడ్నాప్ చేసి నన్ను బెదిరిస్తున్నారు కదరా! అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. నానో అసలు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రాక్ చేయని అంటాడు. సరే సార్ అని చెప్పేసి మన నానో అయితే వచ్చేసి అసలు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో పూర్తిగా అయితే ట్రాక్ చేస్తుంది. ఇక మళ్ళీ అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మన చియాన్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ ఉదయాన్నే 1 గంటకు పాయిజన్ క్లాన్ మెయిన్ సెంటర్‌కి వచ్చేయని అంటాడు. అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి ఏంటి పాయిజన్ క్లానా? మీరు అక్కడికి ఎటువంటి ఆయుధాలు ఏమాత్రం తీసుకురావద్దు. మీకు 300 మీటర్ల దూరంలో ఎవరున్నా కానీ అతన్ని మేము చంపేస్తాము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అది కూడా సరైన సమయానికి రండి. ఒక్క సెకండ్ లేట్ అయినా గానీ అక్కడనే మేము అతన్ని చంపేస్తామని అంటారు. ఇకప్పుడే మన నాన్న అయితే వచ్చేసి అతను ఎక్కడున్నాడని కనిపెట్టేసానని అంటుంది. ఇటు మన చియాన్ అయితే వచ్చేసి వాడి మొహాన్ని ఏమాత్రం నేను చూడలేను. కానీ వాడు బయట ఉన్న ద్వారం దగ్గర అయితే నిలబడుకున్నాను. నేను దాన్ని గ్రహించగలుగుతున్నాను. వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపు వాడి మొహాన్ని ఎలాగైనా చూడాలని చెప్పేసి మన చియాను కావాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో అయితే గొడవ పడుతూ ఉంటాడు. ఇక మనోడైతే వచ్చేసి అసలు నీది ఏ క్లాన్ అని చెప్పేసి అక్కడున్న వ్యక్తిని అయితే పట్టుకొని అడుగుతాడు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నిజానికి నాకు నిజం చెప్పకపోతే అసలు ఈ కోపంలో నేను చేస్తానో నాకు కూడా తెలీదు. ఇక మన చియాన్ చూసి వాడు అప్పుడే అక్కడికి ప్యాంట్లు అయితే పోసేసుకుంటాడు. ఇక మన చియాన్ అయితే చూసి వాడిని దూరంగా అయితే విసిరేస్తాడు. వీడికి వాడిని కిడ్నాప్ చేసేంత దమ్ము ఏమాత్రం లేదు. వీడిని వెనక నుండి ఎవడో ఆడిస్తున్నాడు. ఇప్పటికే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళైతే వేగంగా వీళ్ళందరినీ తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి మన హ్యూబాంగ్ అయితే అంటాడు. ఇక ఇటువైపు మన హ్యూబాంగ్ అయితే వచ్చేసి మాస్టర్ వాడు ప్యాంట్లు పాస్ పోసుకున్నాడు. వాడిని తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారని అంటాడు. ఇక తర్వాత వాళ్ళంతా అయితే వచ్చేసి మిమ్మల్ని గమనించడానికి మమ్మల్ని కొంతమంది అయితే నియమించుకున్నారని అంటాడు. ఇక మన జియాన్ అయితే వచ్చేసి వాళ్ళెవరు మీరు గుర్తుపట్టగలరా అంటే వాళ్ళెవరో మాకు తెలియదు. వాళ్ళ మొహాలు కూడా మేము ఎప్పుడూ చూడలేదని చెప్పేసి అంటారు. ఇక ఇటువైపు మనోళ్ళు అయితే వచ్చేసి వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు నాలీచ్. వాళ్ళు ఖచ్చితంగా నిజమే చెప్తున్నారు. వీళ్ళు సాధారణమైన కుటుంబాలకు చెందిన వాళ్ళు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి సరే అలాగైతే మీరు దాదాపుగా 2 రోజుల పాటు ఇక్కడే ఉండండి చెప్పేసి మన చియాన్ వాళ్ళ మెడపైన అటాక్ చేసి వాళ్ళని అందరినీ అన్‌కాన్షియస్ అయితే చేసేస్తాడు. ఇక అప్పుడే అక్కడ మన గోహాన్ అయితే వచ్చేసి నేను సౌండ్ క్లాన్‌ని చాలా క్లియర్‌గా అయితే గమనించాను నాలీచ్. వాళ్ళపైన ఎటువంటి నాకు అనుమానం లేదు అని చెప్పేసి అక్కడ ఎటువంటి అనుమానాస్పూరితంగా ఏం కూడా జరగలేదని అంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయం పట్టేలా ఉంది. ఇక ఇటువైపు మనోళ్ళు అయితే వచ్చేసి ఇప్పటికే సమయం చాలా దాటిపోయింది. ఇప్పటికి ఇంకా బిగ్ జీ అయితే ఏమాత్రం తిరిగి రాలేదు. నా లిస్ట్ ఒకవేళ వాళ్ళపైన ఎవరైనా అటాక్ చేశారా ఏంటా అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి మన గోహాన్ అయితే అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నాకు కూడా అలాగే అనుమానంగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు స్వాట్ క్లాన్‌కి చెందిన వాళ్ళైతే వచ్చేసి మన బిగ్ జీని కొట్టేసి అన్‌కాన్షియస్ చేసి అక్కడ ఉన్న లేడీ దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఇక అక్కడున్న అతనితో వచ్చేసి అక్కడున్న లేడీతో మాట్లాడుతూ నిజానికి అతను ఒక చిన్న కుర్రాడు మాత్రమే. అతను దాదాపు 20 సంవత్సరాలు అయితే ఉంటాయి. కానీ అతను ఒక గొప్ప యోధుల్లాగా అయితే పోరాడాడు. ఈ విషయం చెప్పడానికి నాకు కొద్దిగా సిగ్గుగా ఉంది. కానీ నా నా సైనికులు లేకపోతే ఏమాత్రం అతన్ని పట్టుకుండే వాళ్ళని కాదు అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత ఆ లేడీ వచ్చేసి సరే నేను మీకు ఇచ్చిన మిషన్ని మీరు సక్రమంగా పూర్తి చేశారని అంటుంది. ఇక ఇటువైపు అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి దాదాపుగా నేను తన కోసం 20 సంవత్సరాలుగా తన దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నాను. కానీ తనను చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా చాలా భయమేస్తుందని అంటాడు. ఇక తనైతే వచ్చేసి ఇంతకీ ఈ కుర్రాడు ఏ క్లాన్‌కి చెందినవాడని చెప్పేసి అడుగుతుంది. ఈ కుర్రాడు జెంటీ క్లాన్‌కి చెందిన బెగ్జీ. అంటే ఆ కుర్రాడు ఎలైట్ క్లాన్‌కి చెందినవాడని నాకు బాగా అర్థమవుతుంది. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి అలాగైతే అతని పరిస్థితి ఏంటి మీరు చెప్పండి మేడం. మీరు అతన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే అతను 9వ మండలి పెద్ద కొడుకు అని చెప్పేసి అంటాడు. పర్వాలేదే ఆ కుర్రాడికి చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే చాలా గొప్ప క్లాన్‌కి చెందిన వాళ్ళందరినీ వాడి స్నేహితులుగా అయితే మార్చుకున్నాడు. ఆ కుర్రాడిని చంపడానికి ఇదే నాకు సరైన సమయం అని చెప్పేసి తనైతే నవ్వుతూ ఉంటుంది. ఇక తర్వాత మంచియాన్ రాత్రి 1 గంటకు వాళ్ళు చెప్పిన ప్రదేశానికైతే వెళ్తాడు. ఇక మంచియాన్ మాంగాలోని ఐకానిక్ డ్రెస్ వేసుకొని అక్కడికైతే వెళ్తాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి నువ్వు సరైన సమయానికి వచ్చావు చియాన్ అని అంటుంది.
ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి వీళ్ళని చంపేద్దామని చాలా సీరియస్‌గా పక్కాగా ప్లాన్ చేసినట్టున్నారు. దాదాపుగా ఇక్కడ 200 మంది పైగానే ఉన్నట్టుగా నేను గ్రహించగలుగుతున్నాను. వాళ్ళు కూడా నన్ను చంపేద్దామని చాలా సీరియస్‌గా అయితే ఉన్నట్టుగా నాకు భావిస్తున్నాను. ఇక అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి మన చియాన్ చూసి చాలా భయపడుతూ ఉంటారు. ఇక మన చియాన్ వాళ్ళ వైపు నడిచి వస్తుంటే అక్కడున్న వాళ్ళైతే వచ్చేసి వాళ్ళ చావు వాళ్ళ ఎదురుగా వచ్చినట్టుగా అయితే భయపడుతూ ఉంటారు. మొత్తానికి నేను నిన్ను మళ్ళీ కలుస్తానని ఏమాత్రం ఊహించలేదని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మన చియాన్ కూడా అయితే వచ్చేసి నేను మళ్ళీ నిన్ను కలుస్తానని ఏమాత్రం ఊహించలేదు అని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మా అమ్మ చనిపోయినప్పుడు రాజుల ఇతర వైఫ్‌తో కూడా తనైతే కలిసి వచ్చింది. నిజానికి తనే ఆ రూల్ పెట్టింది. డెమోనిక్ అకాడమీలో అడుగుపెట్టేంత వరకు నేను ఎటువంటి మార్షల్ ఆర్ట్ టెక్నిక్ నేర్చుకోకూడదని. ఇక తనైతే వచ్చేసి నేను చూస్తుంటే అచ్చం మీ అమ్మని చూసినట్టే నాకు అనిపిస్తుందని అంటుంది. కానీ నిన్ను చూస్తుంటే నువ్వు చాలా అమాయకంగా నాకు కనిపిస్తుందని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇంతకు నా టీమ్‌మేట్స్ నా సబార్డినేట్స్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి తనైతే అడుగుతుంది. నువ్వు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తున్నావని తనైతే అంటుంది. ఇక లేడీ అయితే వచ్చేసి నేను బంధించిన బందీల్ని అంత తేలిగ్గా విడిచిపెడతానని నువ్వు భావిస్తున్నావా అని చెప్పేసి అంటుంది. చూస్తుంటే కుర్రాడు నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి మన చియాన్ అయితే అంటుంది. మన చియాన్ చాలా కోపంగా తన వైపు చాలా సీరియస్‌గా అయితే చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఆ చూపుని ఏమాత్రం నా దిక్కు కోపంగా చూడలేవులే అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అకున్న అతనైతే వచ్చేసి నీకెంత ధైర్యముంటే తన వైపు సూటిగా చూస్తావు అని చెప్పేసి తనపైన అయితే అటాక్ చేస్తాడు. ఇక అప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి నువ్వేనా గతంలో సౌండ్ టెలిపితేవరా నన్ను మాట్లాడి భయపెట్టిందని చెప్పేసి అంటాడు. ఇక అకున్న అతను మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తాడు. అప్పుడే మన చియాన్ వాడి చెయ్యి అయితే విరగొట్టేస్తాడు. ఇక లేడీ అయితే వచ్చేసి నువ్వు ఇలా చేస్తే నా చేతిలో నీ ఫ్రెండ్స్ అందరిని చంపేస్తానని అంటుంది. ఇక అప్పుడు మన చియాన్ అయితే వచ్చేసి తన వైపు ఒక చిన్న బాక్స్ అయితే విసిరేస్తాడు. తనైతే వచ్చేసి అసలు ఇదేంటి అని అడుగుతుంది. ఇక తను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ బాక్స్‌లో ఒక కన్నయితే ఉంటుంది. ఇక అది చూసిన తనైతే చూసి అసలు దీనికి అర్థం ఏంటని చెప్పేసి అడుగుతుంది. నో, నువ్వలా ఏమాత్రం అడగకూడదు. ఆ కన్ను ఎవరిదని నువ్వు నన్ను అడగాలి అని చెప్పేసి అంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్‌ని సపోర్ట్ చేయండి.